మూలుగు జిల్లా పరిధిలోని వాజేడు ఎస్ఐగా పనిచేసిన రుద్రరావుపు హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళను శనివారం అరెస్ట్ చేసినట్లు వెంకటాపురం సిఐ బండార్ కుమార్ తెలిపారు. ఈ నెల 2వ తేదీ వాజేడు మండల పరిధిలోని పూసూర్ పెరోడ్ రిసార్ట్లో వాజేడు ఎస్ఐ సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విదితమే. దీనిపై సమగ్ర విచారణ జరిపిన పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు. దూదియా తండా గ్రామం చిలుకూరు మండలం సూర్యాపేట్ జిల్లాకు చెందిన బానోతు అనసూయ 29 సంవత్సరాలు ఎస్టీ లంబాడి కులానికి చెందిన మహిళ గత 7 నెలల క్రితం రాంగ్ కాలింగ్ నెంబర్తో వాజేడు ఎస్ఐ రుద్రరావుపు హరీష్ కు ఫోన్ కాల్ చేసి పరిచయం ఏర్పరచుకున్నారు. ఎస్ఐను పెళ్లి చేసుకుంటే తన జీవితం బాగుపడుతుందని భావించిన ఆమె తరచు ఫోన్ చేస్తూ ఆయనతో సన్నిహితం పెంచుకున్నారు. వాజేడు ఎస్ఐను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించిన ఆమె పెళ్లికి ఒప్పించాలని, పెళ్లి చేసుకోకపోతే మీడియాకు, పోలీస్ పై అధికారులకు నన్ను శారీరకంగా వాడుకున్నారని చెబుతానంటూ బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు గురి చేస్తూ ఎస్ఐ హరీష్ ను తీవ్ర మనోవేదనకు గురి చేయడంతో పూసూర్ పెరోడ్ రిసార్ట్లో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ మహిళ ప్రమేయం ఉండడంతో సంబంధిత పూర్తి ఆధారాలతో శనివారం అరెస్ట్ చేసినట్లు వెంకటాపురం సిఐ బండార్ కుమార్ తెలిపారు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా చచ్చిపోతావా అంటూ ఆత్మహత్యకు ప్రేరేపించడం వల్లనే ఎస్ఐ తీవ్ర ఒత్తిడికి లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలతో మహిళను అరెస్ట్ చేయడం జరిగిందని, కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కానిస్టేబుల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రరావుపు హరీష్ ఈ నెల 2వ తారీఖున పూసూరు పెరీడో రిసార్ట్లో తన సొంత రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టి ఆ కేసును ఇటీవల ఛేదించడం జరిగింది. సూర్యాపేట జిల్లా చిలకరూరు మండలం దుదియా తండాకు చెందిన బానోత్ అనసూయ అనే మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా గత కొద్ది నెలలుగా ఎస్ఐతో రాంగ్ కాలింగ్లో పరిచయం ఏర్పడి సాన్నిహిత్యాన్ని పెంచుకున్న ఈ మహిళ ఆయన ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయనపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఆ మహిళ ఎస్ఐ హరీష్ను మీరు నన్ను శారీరకంగా వాడుకొని ఈ విషయాన్ని మీడియా ముందు, మీ ఉన్నతాధికారుల ముందు పెట్టి నేను ధర్నాకు దిగుతానని ఆయనను బెదిరింపులకు గురి చేసి మనోవేదానికి గురి చేయడం వల్లనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అయితే వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ పైన కేసు పెట్టి కోర్టుకు తరలించి రిమాండ్కు పంపనున్నట్లు వెంకటాపురం సిఐ కుమార్ మనకు తెలపడం జరిగింది. కెమెరామెన్ సత్యతో మీ వేణు, ఆంధ్రప్రభ.